హాయ్! నేను మౌనంగా లేదు. అన్నీ చూస్తున్నా. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానల్లు, యూట్యూబర్సు, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్నీ వింటున్నా. మీ అందరికీ నా సమాధానం ఇంతే. దిగజారండి. దిగజారండి. దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. సో, దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. కాస్త గట్టిగా దిగజారండి. అరుస్తూ దిగజారండి. 4 వైపుల నుండి దిగజారండి. సిగ్గు లేకుండా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. మీరెంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా అలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. సో కానివ్వండి, మీ పని మీద మీరు ఉండండి. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. జస్ట్ ఆస్కింగ్. జనసేనపై ప్రకాష్ రాజ్ షూట్ వాక్యాలు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ జనసేన నాయకులు సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చారు. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కుల మతాల ముద్రలు వేస్తున్న వారికి ప్రకాష్ రాజ్ షూట్ కౌంటర్ ఇచ్చారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి సమాధానంగా ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తనను ప్రశ్నించే గొంతును ఎవరు ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. జనసేన నాయకులు, మంత్రులు అనుసరిస్తున్న తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నిజాలను దాచిపెట్టి అసత్యాలు సృష్టించడం సరికాదని ఆయన హెచ్చరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రోత్సహిస్తున్న కొందరు వ్యక్తులు తనపై అబద్ధపు కథనాలు అల్లుతున్నారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. అమ్ముడిపోయిన ఛానల్స్, యూట్యూబర్స్ చేస్తున్న అసత్యపు ప్రచారాలన్నీ తాను గమనిస్తున్నానని చెప్పారు. తన మౌనాన్ని బలహీనతగా భావించవద్దని ఆయన విమర్శకులకు చురుకులు అంటించారు. ప్రపంచం మొత్తం మీ దిగజారుడు తనాన్ని చూస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. మీరు ఎన్ని రకాలుగా దిగజారినా తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను అస్సలు సహించనని పేర్కొన్నారు. నిజం వైపు నిలబడితే తన గొంతును ఎప్పటికీ ఎవరు అణిచివేయలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సిగ్గు లేకుండా దిగజారడంలో మీకు మీరే సాటి అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దిగజారడం మీకు అలవాటుగా మారిందని, మీ పద్ధతిని కొనసాగించడం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రశ్నించే వారిని అడ్డుకోవడానికి ఇలాంటి చౌకాబారులు, పద్ధతులు వాడటం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. తనపై చేస్తున్న ఆరోపణలు, కథలు ఎంత అరచినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ఎటువంటి పరిస్థితిలోనైనా తాను ప్రశ్నిస్తూనే ఉంటానని, తన పోరాటం కొనసాగుతుందని వివరించారు. చివరిగా దిగజారండి అంటూ ఆయన ఎద్దేవా చేస్తూ తన సందేశాన్ని ముగించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.